అందరికీ నమస్కారములు. సంసిద్ధత కార్యాచరణ 6వ రోజు. అభ్యసన ఫలితాలు. గుణింత పదాలను వాక్యాలను చదవగలరు. కృత్యం 1. గుణింత పదాలు చదివించండి. అమరావతి, ఆటపాటలు, ఈదురుగాలి, ఉసిరికాయ, ఏకదంతుడు, కూరగాయలు, గాలి గోపురం, కైలాసగిరి, చెరుకు రసం, దేశముదురు, మేనకోడలు, యమునా నది, సోమరితనం, మామిడి పూత, హైదరాబాదు. ఈ విధంగా గుణింత పదాలు చదవాలి పిల్లలు. కృత్యం 2. కింది వాక్యాలను చదివించండి. కాయ వంకాయ, ఈ సీస పాల సీస, కుసుమ పూల జడ బాగుంది, కొండ మీద కోతి ఉంది. విమల పాఠం చదివింది. దొంగను ఖైదు చేశారు. కుందేలు పెంపుడు జంతువు. రైతును అందరూ గౌరవించాలి. పంచదార తింటే ఎలా ఉంటుందో పనసకాయ తింటే అలా ఉంటుందా? ఊరగాయ తింటే ఎలా ఉంటుందో ఉసిరికాయ తింటే అలా ఉంటుందా? కృత్యం 3. కింది గేయాన్ని పాడించండి. అమ్మా అమ్మ మాయమ్మ, చల్లని మనసు నీదమ్మ, చందమామను చూపిస్తావు, గోరు ముద్దలు తినిపిస్తావు, బుడిబుడి నడకలు నడిపిస్తావు, కమ్మని కథలను వినిపిస్తావు, మాటలు ఎన్నో నేర్పిస్తావు, పాటలు ఎన్నో పాడిస్తావు. అమ్మా అమ్మ మా అమ్మ, చల్లని మనసు నీదమ్మా. ఈ విధంగా సంసిద్ధత కార్యాచరణ 6వ రోజు పూర్తి చేయాలి పిల్లలు.